న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. బీసీలకు ప్రాధాన్యత కల్పించింది బీఆర్ఎస్ఏ. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత స్పష్టం. శనివారం అమావాస్య అష్టముఖి పుష్కరిణికి పోటెత్తిన భక్తజనం. పుణ్య స్నానాలు ఆచరించి పూజలు చేసిన జనం. రాష్ట్ర బడ్జెట్ లో కాంగ్రెస్ నిజ స్వరూపం. ఇచ్చిన హామీలకు పొంతనలేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం. బీసీల కోటా కింద మైనార్టీలకు గుర్తింపు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. వేసవిలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ సూచన. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే సబ్బండ కులాలు సంతోషంగా ఉంటాయని భావించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం బీసీలకు బడ్జెట్లో 80% ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిని విస్మరిస్తున్నారని కవిత విమర్శించారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ ఫులే ఫ్రంట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. రాష్ట్ర చట్టసభలో ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని కవిత అన్నారు. ఈ బిల్లులను కేంద్రం ఆమోదించడంపై కాంగ్రెస్ బీజేపీ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. బీసీల బిల్లులను కేంద్రం ఆమోదించేలా బీజేపీ ఒత్తిడి తేవాలన్నారు. కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52% అని తేలిందన్నారు. కాంగ్రెస్ చేసిన కుల సర్వే ద్వారా బీసీల జనాభా తగ్గించి ఓసీల జనాభాను పెంచారన్నారు. గ్రామాల వారీగా కులాల వారీగా ప్రభుత్వం జనాభా లెక్కలు బయట పెట్టాలన్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదని అన్నారు. ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇంతవరకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. కానీ మా పోరాటం వల్ల విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ చట్టాలు చేసిందని పేర్కొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీసీలకు 1,55,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తామని అన్నారు. కుల వృత్తులను బలోపేతం చేస్తుంటే కొంతమంది ఎగతాళి చేశారన్నారు. కానీ గత 15 నెలలుగా కుల వృత్తులు ఏ విధంగా కుదేలయ్యాయో చూస్తున్నామన్నారు. బీసీ నాయకత్వం బలపడడానికి 5గురిని రాజ్యసభకు, 8 మందికి కార్పొరేషన్ చైర్మన్ల పదవిని ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందన్నారు. మన రాష్ట్రం వస్తే సబ్బండ వర్ణాలు సల్లగుంటాయి. అందరికీ కూడా వృత్తి పనులు చేసుకునే వాళ్ళకైనా ఇంకే పనులు చేసుకునే వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేటట్టు రాష్ట్రం ఏర్పడిన తర్వాత సౌలత్ అవుతుందని చెప్పి మనం అనుకోవడం జరిగింది. మరి మా గంగపుత్ర నాయకులు ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. అట్లానే మరి అనుకున్నట్టుగానే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొదటి 10 సంవత్సరాలలో మొత్తం రాష్ట్రంలో సంక్షేమ బడ్జెట్ 2,86,000 కోట్ల రూపాయలు ఉంటే దాంట్లో 70% వరకు కూడా మన బీసీలకే చెందిందంటే అది మామూలు విషయం కాదు. అంటే దాదాపుగా 1,55,000 కోట్ల పైచీలకు కూడా బీసీ సోదరి మనులందరికీ కూడా అన్ని రూపాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల్లో మనం ఇచ్చుకోవడం జరిగింది. అట్లానే ఆనాడు ఎగతాళి చేసిండ్రు మనం కుల వృత్తుల్ని బలోపేతం చేస్తుంటే. కానీ పోయిన సంవత్సర కాలంగా చూస్తున్నాం కుల వృత్తుల పరిస్థితి ఎట్లయిందన్నటువంటి విషయం ఇవాళ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అట్లానే నాయకత్వం, బీసీ నాయకత్వం బలపడాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 5 మంది రాజ్యసభ సభ్యులను బీసీలను మనం ఢిల్లీకి పంపించుకోవడం జరిగింది. 8 మంది ఎమ్మెల్సీలను ఇచ్చుకోవడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లు 58 మంది కార్పొరేషన్ చైర్మన్లను బీసీ నాయకులకు ఇచ్చుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ కూడా అటువంటి పరిస్థితి లేకుండే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
ఒక పక్క శనివారం అమావాస్యను పురస్కరించుకుని ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులో గల ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆవరణలో గల అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. అష్టముఖి కోనేరులో భక్తులు స్నానం ఆచరించి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ అష్టమూలాలకు నవధాన్యాలు సమర్పిస్తూ పుష్కరిణి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం అమావాస్యను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో గల అష్టముఖి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో గల శివాలయంలో పూజలు నిర్వహించి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. వివిధ జిల్లాల నుండే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక నుండి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఉదయం నుండే భక్తులు ఆలయానికి చేరుకోవడంతో క్యూ లైన్లు కిటకిటలాడాయి. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. కోనేరు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ నిర్వాహకులు పటిష్ట ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి వారికి బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన అష్టముఖి కోనేరులో పుణ్య స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తులు అష్టమి, అమావాస్య శనివారాలలో అష్టముఖి పుష్కరిణిలో స్నానమాచరించి మూల విరాట్టును దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. లక్ష్మీ సమేత నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటు కలగకుండా పటిష్ట ఏర్పాట్లను చేయడం జరిగిందని ఆలయ ఈవో నాయకం రాములు అన్నారు. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర వాతావరణం నడుమ ఆలయం ఉండడం మనసుకు ప్రశాంతతనిచ్చిందని పలువురు భక్తులు పేర్కొన్నారు. ఆలయంలో జిల్లా జడ్జి కుంచాల సునీత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు నిజామాబాద్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈవో నాయకం రాములు మాట్లాడుతూ ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, టెంట్లు, కూలర్లను ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారని అన్నారు. శివ కేశవ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 25 మంది ట్రస్ట్ సభ్యులు ఆలయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సహకరించిన పోలీసులకు, వైద్య శాఖ సిబ్బందికి, భక్తులకు, ఆలయం సిబ్బందికి ఈవో కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శనివారం అమావాస్య సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాము. క్యూ లైన్ల ద్వారా వచ్చి భక్తులు దర్శించుకోవాల్సిగా కోరుచున్నాము. కోనేరు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండగాను గజయితగాలను ఏర్పాటు చేశాము. భక్తులు సమయం పాటించి కోనేరులో స్నానమాచరించి క్యూ లైన్ల ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిగా కోరుచున్నాము. సుమారుగా 30 నుండి 40 వేల మంది వస్తారని అంచనా వేశాము. భక్తులు సాయంత్రం వరకు కూడా వస్తూ ఉన్నారు. వారందరూ కూడా దగ్గర ఉండి తగిన ఏర్పాట్లు చేస్తాము. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మరియు పోలీస్ శాఖ, మరి హెల్త్ డిపార్ట్మెంటు, అదేవిధంగా పాత్రికేయులు, మీడియా మిత్రులందరూ కూడా సహకరిస్తున్నారు. వారికి కూడా మా దేవాదాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. భక్తులకు ముఖ్యంగా కోరినది ఏంటంటే క్యూ లైన్ల ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ సర్కార్ నిజ స్వరూపం బయటపడిందని, ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయింపులకు పొంతనలేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు అన్ని గారడీలు, అబద్దాలేనని ఆయన విమర్శించారు. హామీలకు కేటాయింపులకు పొంతన లేనందునే బడ్జెట్ను భాజపా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాటపై నిలబడే తత్వం కాంగ్రెస్ డిఎన్ఏలోనే లేదని ధన్పాల్ దుయ్యబట్టారు. నిజామాబాద్ జిల్లా భాజపా కార్యాలయంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ చెత్తబుట్టలో వేసిందని మండిపడ్డారు. హామీలన్నీ సముద్రంలో కలిపేశారన్నారు. రాజీవ్ యువ వికాసం పెద్ద మోసమని, గారడీ అంకెలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. 3,60,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో 60,000 కోట్ల కమిషన్ల రూపంలో మాయమవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ తదితర హామీలన్నీ అమలుకు నోచుకోలేదని, 17 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలన్నారు. కాంగ్రెస్ 16 నెలల్లోనే 1,60,000 కోట్ల అప్పులు చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోతుందని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు.
బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, కోడూరి నాగరాజు, బొబ్బిలి వేణు, న్యాలం రాజు, మాస్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి కమిట్మెంట్ లేదు, దానికి నిధులు లేవు. ఇక రీయింబర్స్మెంట్ ఘోరం అండి. రీయింబర్స్మెంట్ లేక విద్యా సంస్థలు పేద విద్యార్థులకు, బడుగు బలాన విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వక, హాల్ టికెట్ ఇవ్వక, సర్టిఫికెట్ ఇవ్వక ఉద్యోగ అవకాశాలకు వాళ్ళు దూరం అవుతూ ఉన్నారు. అంటే విద్యా సంస్థలు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఫీ రీయింబర్స్మెంట్ కనీసం 1000 కోట్లను విడుదల చేయండి. 8000 కోట్లకు ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని చెప్తే ఇప్పటి వరకు 1 రూపాయి కూడా విడుదల చేయండి. ఆరోగ్య రంగం ముందుపడతా ఉంది. ఆరోగ్య శాఖకు 8% నిధులు కేటాయించాలని నేషనల్ హెల్త్ పాలసీ 2017 ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం కూడా హెల్త్ పాలసీ ప్రకారము 8% నిధులు కేటాయించాలంటే ఇప్పుడు మన తెలంగాణ బడ్జెట్లో కేటాయించింది కేవలం 4% మాత్రమే. ఆరోగ్యశ్రీ పథకానికి 1143 కోట్లు కేటాయించింది. ఆరోగ్యశ్రీ పథకానికి హాస్పిటళ్లకు 1100 కోట్ల బకాయిలు ఉన్నాయి. మరి 1143 కోట్లు కేటాయించారు, 1100 కోట్లు బకాయిలు ఉన్నాయి. మరి మీరు హాస్పిటళ్ళకి ఎక్కొడతారా, లేకుంటే ఈ ఆరోగ్యశ్రీ పథకానికి గుడుసులు అప్పు పెడతారా? పేదలకు ఈ ఆరోగ్యశ్రీ పథకానికి దూరం చేస్తారని అడుగుతాం. అడిగినాం. ఇప్పుడు కూడా మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నాం. ఈ ఆరోగ్యశ్రీ అందక లక్షలాది మంది ఈ హెల్త్ స్కీమ్కు దూరం అవుతా ఉన్నారు. మహిళల సశక్తీకరణ అంటే మహాలక్ష్మి పథకం 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తారు. అయ్యా ముందైతే నువ్వు ఇస్తాను 2500 రూపాయలకు చెప్పలేదు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారేమో అనుకుంటే మా అక్క చెల్లెళ్ళకు ఆవులకు అది కూడా దిగులేదు. 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తారు. ఎట్లా చేస్తారు? ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఇస్తూ ఉందో దానికి మీరు యజమానులు చేస్తూ నడిపిస్తారు. అది 1 కోటి మంది చేసినారు, కోటీశ్వరులు చేసినారు. అన్ని గ్యారెంటీ, అన్ని అబద్ధాలే. నోరిపితే అబద్ధం. రీయింబర్స్మెంట్ చాలా ఘోరంగా ఉంది. ప్రతి పార్టీ కూడా దాని ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే యువత భవిష్యత్తు అంధకారంలోకి నిలబెడతా ద్వారా ఈ బడ్జెట్ తయారు చేసిందే ఉద్యోగస్తులు. పాపము ఆ ఉద్యోగస్తుల మోస ఇంకా ఉంటే వాళ్ళ పిఆర్సీకి దిక్కులేదు. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ కోట్లాది రూపాయలు. స్వయాన ముఖ్యమంత్రి చెప్పింది 30 లక్షల రూపాయల నుండి రిటైర్డ్ ఎంప్లాయీస్కు 1.5 కోట్ల వరకు బకాయిలు ఉంటాయి. మరి బయటనేమో విద్యావేత్తలు ఇంటెలెక్చువల్స్ మధ్యనేమో సమావేశంలో ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు? నాకు చేతనైతే లేదు నడుపుడానికి. కార్యకర్తల మధ్యన రూరల్లో మాట్లాడేది ఏంటి? మళ్ళీ మేము 6 పథకాలన్నీ కూడా అమలు చేస్తాం. విద్యార్థులకు, మహిళలకు, రైతులకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు, బీసీ వర్గాలకు అందరికీ కూడా మేము నిధులు కేటాయిస్తున్నామని అబద్ధం మాట్లాడు. బీసీ ఘోరం. 52% ఉన్న బీసీ
వీళ్ళ కులగణన ద్వారా 46%కు బీసీలు తగ్గిరాని ఇంత గతంలో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎలక్షన్ ప్రచారంలో బీసీ వర్గానికి 1,00,000 కోట్లు 5 సంవత్సరాలు కేటాయిస్తామని, ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి మొట్టమొదటి బడ్జెట్లో వీళ్ళు కేటాయించింది కేవలము 12,000 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 800 కోట్లు మాత్రమే. ఈసారి 20,000 కోట్లు కేటాయిస్తారనుకుంటే కేటాయించింది కేవలం 11. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ఆచరించే ఉపవాస విరమణను ఇఫ్తార్ అంటారు. డిచ్పల్లి మండల కేంద్రంలో షాదీఖానాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. ప్రార్థనలు జరిపి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకి ఆహ్వానించిన ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం కులగణన విషయంలో ఈ బీసీ కోటా కింద మైనార్టీలను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, ఆర్డీఓ రాజేందర్, మండల మైనార్టీ అధ్యక్షులు ఇబ్రాహిం, తహసీల్దార్ ప్రభాకర్ రావు, ఆర్ఐ సంతోష్ కుమార్, రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, కంచిటి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ఆర్డీఓ గారు, తర్వాత మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, డీసీఎంఎస్ మరి మహమ్మద్ హమీద్ పాషా గారికి, షాకీర్ హుసేన్ గారికి, అహ్మద్ జీ, సలాం వాలేకుం. ముందుగా మీకు అందరు కూడా రంజాన్ శుభాకాంక్షలు. मैं मुबारकबाद देता हूँ तुम्हारे रमज़ान के लिए, एडवांस रमज़ान मुबारक आपको. तो अच्छा रहना. और ये कांग्रेस पार्टी के आपके डालने से मैं अभी एमएलए जीतने के बाद पहले बार आपको ये फेस्टिवल में मैं मिल रहा हूँ. तो सबको और एक बार मुबारक देते हुए మీ కుటుంబాలన్నీ కూడా మరి దేవుని దయతో బాగుండాలని చెప్పి కోరుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే అందరినీ కూడా సమానంగా చూడాలి. ఏ जो दुनिया है सबका है, खुदा ने सबको दिए. मतलब वी रेस्पेक्ट हिंदुइज्म, वी रेस्पेक्ट इस्लाम, वी रेस्पेक्ट इस्लाम आल्सो. सब बराबर है. सब किसका भी అన్నీ కూడా అంటే దేవుడు ఇచ్చినవి అన్ని సమానము. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం టోటల్గా సెక్యులర్ పార్టీ. మీ హక్కులను కాపాడడానికి ఇప్పుడు మనకు చూస్తూ ఉన్నాం మనం ఏం నడుస్తుందనేది. మతం పేరు మీద మరి కులం పేరు మీద పంచాయతీలు పెట్టి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మొత్తంలో కూడా ఒక కార్యక్రమం తీసుకున్నది. జై బాబు జై. నవీపేట ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ పాల్గొన్నారు. వేసవి కాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆసుపత్రి సిబ్బంది సూచించారు డాక్టర్ తుకారాం రాథోడ్. నవీపేట్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్, ఎండీఓ నాగనాథ్, తహసీల్దార్ వెంకటరమణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బల్వీర్ సింగ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపర్వైజర్ కిషన్ జమ ఖర్చుల నివేదికను అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆసుపత్రి అభివృద్ధి కొరకు 2,25,000 బడ్జెట్ మంజూరైందని, బినోలా ఆరోగ్య కేంద్రానికి 62,000 మంజూరయ్యాయని అన్నారు. సంవత్సరం పొడుగురా అభివృద్ధి కొరకు ఖర్చు పెట్టిన ఖర్చులను ఆమోదించడం జరిగింది అన్నారు. ఆసుపత్రికి 2,25,000 మంజూరైన 3 లక్షల పైన ఖర్చులు ఉన్నట్టు నిర్ధారణ అయిందన్నారు. ఆసుపత్రిలో నార్మల్ డెలివరీస్ కొరకు సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చామన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీర్చడానికి పై అధికారులకు నివేదికను అందజేస్తామన్నారు. ఆసుపత్రిలో ఫ్యాన్లు, లైట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. శ్వాసకోశ నిపుణులు డాక్టర్ బల్వీర్ సింగ్ ప్రతి శనివారం, సోమవారం రోజున నవీపేట ఆసుపత్రిలో అందుబాటులో ఉంటారన్నారు. దగ్గు, ఆస్తమా, టీబీ, ఆయాసం లక్షణాలు కలిగిన వారు చూయించుకోవాలన్నారు. నార్మల్ డెలివరీ కొరకు మహిళలు ఆసుపత్రికి రావాల్సిందిగా కోరారు. అన్ని రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కుక్క కాటు, పాము కాటుకు మందులు ఉన్నాయన్నారు. వేసవి కాలం వచ్చినందున ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రజలు ఉదయం 12 లోపు తమ పనులను పూర్తి చేసుకుని ఇండ్లకు చేరుకోవాలన్నారు. ఎండ నుండి రక్షణ కొరకు గొడుగు, క్యాప్, టవల్ లాంటివి వాడాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, స్కూల్స్, సబ్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయని
వీటిని వినియోగించుకుంటూ తరచూ వాటర్ తాగుతూ ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కావ్య, నవ్య, మహిళా సంఘం సభ్యులు ఉషారాణి, సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్కి అభివృద్ధి కమిటీకి ఈ సంవత్సరం 2,25,000 రూపాయలు బడ్జెట్ శాంక్షన్ అయింది గవర్నమెంట్ నుంచి. అట్లాగే బినోలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా 62,000 అభివృద్ధి కమిటీ డబ్బులు శాంక్షన్ అయినాయి. ఈ 2 హాస్పిటల్కి గాను ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో ఇప్పటివరకు సంవత్సరం పొడుగునా జరిగిన ఖర్చులు అన్నీ కూడా ఆమోదించడం జరిగింది. నవీపేట హాస్పిటల్లో బడ్జెట్ 2,25,000 వచ్చిన ఖర్చులు ఆల్మోస్ట్ 3 లక్షల పైన ఇక్కడ ఉన్నాయి అని నిర్ధారించడం జరిగింది. ముందస్తుగా ఇక్కడ పెట్టిన ఖర్చులన్నింటినీ కూడా తీయడం జరిగింది. తర్వాత అభివృద్ధి పనులకి డబ్బుల లభ్యతను బట్టి బడ్జెట్ లభ్యతను బట్టి చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. మరియు ఈ సమావేశాన్ని అందరూ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. అట్లాగే ఇక్కడ నార్మల్ డెలివరీస్ పెంచడానికి కూడా వైద్య బృందానికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అట్లాగే గ్రామస్తులు కూడా పాల్గొని ఇక్కడ సిబ్బంది కొరత ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సిబ్బందిని ఏర్పాటు చేయడానికి PCHS గారికి DMHO గారికి మేము నివేదిక పంపిస్తాం. అట్లాగే ఇక్కడ హాస్పిటల్లో కొన్ని ఫ్యాన్లు పనిచేయడం లేదు, కొన్ని లైట్లు రావడం లేదు, వాటిని కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అది కూడా కల్పిస్తాం. అట్లాగే డాక్టర్ బల్వీర్ సింగ్ సార్ మనకి పల్మనాలజిస్టు, శ్వాసకోశ వ్యాధుల స్పెషలిస్ట్ కాబట్టి సార్ మనకి వారానికి 2 రోజులు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి శనివారం ప్రతి సోమవారం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. తను ఇక్కడ సూపరింటెండెంట్ కాబట్టి డాక్టర్ గారి సర్వీసెస్ కూడా మండల ప్రజలందరూ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. శ్వాసకోశానికి సంబంధించిన దగ్గు కానీ, ఆయాసం కానీ, ఆస్తమా కానీ, టీబీ కానీ, కరోనా తర్వాత కొన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా వచ్చి చూపించుకొని సర్వీసెస్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. నార్మల్ డెలివరీస్కి ఈ సెంటర్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. నార్మల్ డెలివరీస్ అన్నీ చేయడానికి ఇక్కడ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. అట్లాగే పిల్లలకు టీకాలు ఇవ్వడానికి కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా అన్ని రకాల టీకాలు ఇక్కడ లభ్యత ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా తీసుకోవాలి. అట్లాగే కుక్క కాటుకి, పాము కాటుకి సంబంధించిన మందులు కూడా ఇక్కడ ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు ఈ జనాలకి ఇక్కడ లేకుండా చేయడం జరిగింది. అందరూ అవగాహనతో ఉండి ఈ సర్వీసెస్ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఉదయం 12-1 గంట వరకు ఏ రకమైన పనులున్నా కానీ ఫీల్డ్లో పోయి 1 గంట వరకు మ్యాక్సిమం చేసుకొని ఇంటికి చేరాలండి. 1 గంట తర్వాత సాయంత్రం 4 వరకు ఎండలోకి బయటకు రాకూడదు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే ఖచ్చితంగా ఒక క్యాప్ కానీ, ఒక గొడుగు కానీ, తల మీద ఏదైనా కప్పుకునే టవల్ కానీ అట్లాంటిది ఏదైనా ఖచ్చితంగా వేసుకొని వెళ్ళాలి. తనతో పాటు ఖచ్చితంగా ఇంటి నుంచి వాటర్ తీసుకొని పోవాలి. మెటల్ బాటిల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. తరచుగా ఇంటి నీళ్ళని తాగుతూ ఉండండి. నీడ పట్టున ఉండే ప్రయత్నం చేయండి. ఎండకు పోయే వాళ్ళు ఎవరైనా కానీ పనులని పోస్ట్పోన్ చేసుకోండి. ఆఫ్టర్ ఈవినింగ్ 4 తర్వాత ఆ పనులను పెట్టుకోండి పోదలుచుకుంటే. అంతేగాని అనవసరంగా ఎండ దెబ్బకు తగలకుండా చూసుకోండి. ORS ప్యాకెట్లు మా సెంటర్లు అన్నిటి చోట్ల, మా ఆశా వర్కర్ దగ్గర, మా అంగన్వాడీ సెంటర్లలో, స్కూళ్ళల్లో మరియు సబ్ సెంటర్లలో, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో అన్ని చోట్ల కూడా ORS ప్యాకెట్ని అందుబాటులోకి పెట్టాం. ఒక ORS ప్యాకెట్ 1 లీటర్ నీళ్ళలో కలుపుకొని తాగితేనే దాని ప్రభావం ఉంటుంది. అంతేగాని 2 చెంచాలు తీసుకొని గ్లాసులో వేసుకొని తాగడం కాదండి. దాని పరిమాణం కరెక్ట్గా 1 లీటర్లో కలిపితేనే దాని లాభాలు మనకు దొరుకుతాయి. అట్లాగే ఇంట్లో దొరికే ద్రావకాలు కూడా వాడుకోవచ్చు. గంజి, పప్పు తేట, మజ్జిగ, కొబ్బరి బొండ నీళ్ళు, అట్లాగే మన అంబలి ఇట్లాంటి ద్రావణాలు కూడా ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా తీసుకోవచ్చు. ఈ ఫ్రూట్స్లలో ముఖ్యంగా వాటర్ మిలన్, పుచ్చకాయ ఈ సీజన్లో తీసుకోవచ్చు. ఆల్కహాల్ తీసుకోవద్దండి. ఆల్కహాల్ తీసుకోవడంతో డీహైడ్రేషన్ పెరుగుతుంది. ఒంట్లోని లవణాలు, నీరు మన శరీరాన్ని వీడుతాయి కాబట్టి ఆల్కహాల్ని తీసుకోవద్దు. ఈ వడదెబ్బ వాళ్ళకి ఎక్కువ తగిలే అవకాశం ఉంది.
బీర్ అయినా కానీ విస్కీ అయినా కానీ ఏ రకమైన ఆల్కహాల్ అయినా కానీ మన శరీరానికి నష్టం చేస్తుంది తప్ప మంచిది కాదు. చల్లగుంది కదా అని చెప్పేసి బీర్ తాగడం మంచిది కాదు. నగరంలో పలు డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేసింది. పలు కాలనీలలో తాగునీటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారన్నారు. అధికారులు స్పందించి తక్షణమే సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నగర కార్యదర్శి బి సుజాత కోరారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో వార్డులలో ఉన్న స్థానిక సమస్యల పరిష్కారానికై మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ప్రధానంగా నాగారం ప్రాంతంలో నీటి ఎద్దడి సమస్యలను పరిష్కరించాలని, టైలర్స్ కాలనీలో, బహుజన కాలనీలో మంచినీరు, మురికి కాలువలు, సీసీ రోడ్లను నిర్మించాలని, స్తంభాలు, వీధి లైట్లు కేటాయించాలన్నారు. నాగారం 80 క్వార్టర్స్ లో దాదాపు 15 సంవత్సరాలుగా అధికారులతో మొరపెట్టుకున్న శ్మశాన వాటికకు ఇప్పటి వరకు నిధులు కేటాయించలేదని, శ్మశాన వాటిక నిర్మాణ పనులు చేపట్టలేదని, ఇప్పటికైనా శ్మశాన వాటిక పనులు ప్రారంభించాలన్నారు. ఎవరైనా మృతి చెందినప్పుడు అంత్యక్రియలకు వెళ్లిన వాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఏ ప్రాంతంలో స్థానిక సమస్యలు తీవ్రంగా ఉన్నాయో వాటిపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, నగర కార్యవర్గ సభ్యులు కటారి రాములు, నగర కమిటీ సభ్యులు అనిత, అనసూయ, స్థానిక రజియా, రేష్మ, జయశ్రీ, సంగీత, జ్యోతి, సునీత, లలిత, విమలబాయి, సంపత, రేఖ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. స్థానికంగా ఏదైతే నగరంలో ఉన్న స్థానికంగా ఉన్న వార్డుల సమస్యలపైన ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నాగారం ప్రాంతానికి సంబంధించి మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. అట్లాగే మురికి కాలువలు ఇప్పటి వరకు కూడా నిర్మించకుండా ఉండడం వల్ల ఆ దుర్వాసనకు దోమల విపరీతంగా రావడంతో చాలామంది అనారోగ్యాల పాలవుతున్నారు. అట్లాగే ఏదైతే గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారో వారికి ఇంటి నిర్మాణం లేక, కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేక ఇప్పటికీ కూడా గుట్ట ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల మహిళలపై దాడులకు పాల్పడుతూ ఉన్నారు. వార్డులలో ఉన్న ప్రతి ఒక్క వార్డును కూడా కమిషనర్ గారు సందర్శించి వార్డులలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీ నగర కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే పేద ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ గారు వార్డులో మాస్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో కోరుతా ఉన్నాము. లేదంటే రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు నిర్వహిస్తామని. రైతులకు సంబంధించిన వడ్ల బోనస్ డబ్బులను కాజేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నేత దుబాస్ రాములు డిమాండ్ చేశారు. కోటగిరి గ్రామ రైతులకు చెందాల్సిన వడ్ల బోనస్ డబ్బులను కోటగిరి సహకార సంఘం చైర్మన్ కూచిసిద్దుతో పాటు మరికొందరు కలిసి కాజేశారని ఆరోపించారు. బోనస్ డబ్బులను కాజేసిన వారిపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. సిపిఐ ఆధ్వర్యంలో బాన్స్వాడ సిపిఐ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ ను ఉద్దేశించి సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుబాస్ రాములు మాట్లాడుతూ కోటగిరి గ్రామ రైతులకు చెందాల్సిన వడ్ల బోనస్ డబ్బులను కోటగిరి సహకార సంఘం చైర్మన్ కూచిసిద్దు మరియు కోటగిరి గ్రామ మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మరో నేత కాపుగండ్ల శ్రీనివాస్ ఇతర వ్యక్తులు కలిసి సుమారుగా 20 లక్షల వరకు వడ్ల బోనస్ డబ్బులను నొక్కేశారని ఆరోపించారు. వీరిపైన సంబంధిత శాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వడ్లకు బోనస్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకు సహాయం చేస్తుంటే అక్రమార్కులు రైతులకు రావాల్సిన వడ్ల బోనస్ డబ్బులను స్వాహా చేయడం సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు. వడ్ల బోనస్ డబ్బుల స్కామ్ పై పూర్తి స్థాయిలో విచారణ చేసి డబ్బులు కాజేసిన అక్రమార్కుల నుండి ఈ డబ్బులను రికవరీ చేయాలని, వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో శివాజీ, నాగరాజు, వెంకటి, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. బోనస్ పైసలు బోకస్దారులకు మళ్లించిరని చెప్పి నిరసనగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవానికి వస్తే కోటగిరి మండల కేంద్రంలో పోయిన వర్షాకాలం పంట ఏదైతే ఉందో వాననక ఎండనక రైతులు కష్టపడ్డ పంటని మరి వాళ్ళు బోనస్ వస్తుందని చెప్పేసి ఆశతోని వాళ్ళు పండిస్తే మరి కొన్ని వర్షాల కారణంగా, అకాల వర్షం కారణంగా రైతులు పచ్చి వడ్లే కొంతమందికి దళారులకు అమ్మేయడం జరిగింది. మరి అటు అమ్మేస్తే 70% వడ్లు అమ్మేసిన తర్వాత 30% మాత్రమే బోనస్ వర్తింపజేసింది. మరి ఆ బోనస్ వడ్లని ఏదైతే ఈ బోనస్ సహకార సంఘం నుంచి కాటపెట్టిన వడ్లు ఏవి ఉన్నాయో వారికి మాత్రమే బోనస్ రావాలా. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఎవరైతే వడ్లు బయట అమ్మినరో వాళ్ళ పేరు మీద కూడా
కొంతమంది బోకస్దారులు ఈ డబ్బులని డ్రా చేసి కౌలునామా పెట్టి డబ్బులని డ్రా చేసి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఈ డబ్బులు తీసుకున్న దాంట్లో సొసైటీ సహకార సంఘం చైర్మన్ కూచి సిద్ధు గారు మరియు పత్తి లక్ష్మణ్ గారు, గాళ్ళ శ్రీనివాస్ గారు, ఇస్మాయిల్ గారు, వంశీ గారు అని చెప్పేసి కనీసం సుమారు ఒక 20 లక్షల రూపాయలు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి మేము గమనించడం జరిగింది. వాస్తవానికి డబ్బులు ఎవరైతే పంట పండించారో 6 నెలలు కష్టపడి ఎవరైతే పంట పండించారో డబ్బులు వాళ్ళకి రావాలి. ప్రభుత్వం ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం బోనస్ ఇవ్వాలని చెప్పేసి సంకల్పంతో ముందుకొస్తే మరి ఇక్కడ అవినీతికి అక్రమాలకు సొసైటీ చైర్మన్ సెక్రటరీ ఇద్దరు కలిసి అవినీతికి పాల్పడ్డారు. వీళ్ళకు గౌరవశ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అండదండలతోనే వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు. ఏమవుతుంది మేము చేస్తే మాకు ఎవరు అడిగేది అని చెప్పేసి ధైర్యంతోనే వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు. మరి మనకు తెలిసింది ముత్యమంతనే. మరి ఈ విషయం వాస్తవానికి ముత్యమంత తెలిసింది. మరి ముందు నుంచి ఇంకా ఎంత అక్రమాలు పాల్పడుతున్నారో మనం ఇప్పటిదాకా గమనించలేకపోయినాం. ఇప్పటికైనా గమనించాలి. మరి ఈ డబ్బుల విషయంలో ఎవరైతే ఈ బోనస్ వస్తున్న డబ్బులలో ఈ బోకస్దారులు ఎవరైతున్నారో రైస్ మిల్లు యజమానులతోని కుమ్మక్కై ఈ డబ్బులు వాళ్ళ ఖాతాలోకి జమ చేసుకున్నారు. మరి ఇటు రైస్ మిల్లులు కూడా తరుగు పేరు మీద 2 కిలోల నుంచి 5 కిలోలు. నడిపల్లి ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనానికి ప్రయత్నించిన 2 దొంగలను అరెస్టు చేసినట్టు డిచ్పల్లి సీఐ కె మల్లేష్ తెలిపారు. పెట్రోలింగ్ వాహనంను చూసి పరారీ అయ్యేందుకు ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. శుక్రవారం తెల్లవారుజామున నడిపల్లి ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు దొంగతనానికి వెళ్లి ఎస్బీఐ ఏటీఎంను పగలగొట్టే క్రమంలో డిచ్పల్లి పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా దొంగలు బ్యాంకు గోడ దూకి పారిపోయారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న డిచ్పల్లి సీఐ కె మల్లేష్, డిచ్పల్లి ఎస్ఐ మహమ్మద్ షరీఫ్లు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దాబాలు, రైల్వే స్టేషన్, బస్టాండ్ మరియు డిచ్పల్లిలోని అన్ని రూట్లలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా కొద్ది గంటల్లోనే ఏటీఎం దొంగతనానికి ప్రయత్నించిన నేరస్తులను పట్టుకున్నారు. రుద్రబోయిన గణేష్, నిమ్మబోయిన సురేష్ అని తెలిపారు. వీరి గతంలో బైకులు, ఇళ్లలో మరియు గుడిలలో హుండీ దొంగతనాలు చేసిన కేసులలో పోలీసులు వీరిని జైలుకు పంపించడం జరిగిందన్నారు. ఏటీఎం దొంగతన ప్రయత్నమే కాకుండా మాక్లూర్, ఇందల్వై, నిజామాబాద్ పట్టణం, రామారెడ్డి, మెట్పల్లి ఏరియాలలో దొంగతనాలు చేశారని చెప్పారు. వీరి వద్ద నుండి 4 మోటార్ సైకిళ్లు, 12,000 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీరిని 8 కేసులకు సంబంధించి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించలేనదని సీఐ తెలిపారు. నిన్న మధ్యరాత్రి డిచ్పల్లి మండలంలోని నడిపల్లి ఎస్బీఐ ఏటీఎంలో ఏటీఎం దొంగతనానికి ప్రయత్నం జరగగా వెంటనే సమాచారం మేరకు నేను మరియు డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ గారు సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా 2 గుర్తు తెలియని దొంగలు ఏటీఎంలోకి సుత్తి గడ్డపారతో ప్రవేశించి ఏటీఎంను పగలగొట్టే ప్రయత్నం చేసి దొంగతనానికి ప్రయత్నించినారు. దానిలో భాగంగా వాళ్ళు ఒక గడ్డపార మరియు సుత్తి తీసుకొని ఏటీఎంలోకి ప్రవేశించినారు. వెంటనే ఏటీఎం సైరన్ మోగగా గస్తీలో ఉన్న ప్రశాంత్, నిఖిల్ అనే కానిస్టేబుల్ సైరన్ వేసుకుంటూ రీచ్ కాగానే వాళ్ళు గోడ దునికి దొంగలు పారిపోయినారు. సమాచారం తెలుసుకున్న నేను, డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ సంఘటనా స్థలానికి చేరుకొని ఒక ప్రణాళిక ప్రకారం సిబ్బందిని 4 టీంలుగా విభజించి దొంగలు పారిపోయిన వైపు పెట్రోలింగ్ చేస్తూ, దాబాలు చెకింగ్ చేస్తూ, వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఉదయం 2 దొంగలు వేర్వేరు ప్రదేశాల్లో వెహికల్ చెకింగ్, దాబాలు చెకింగ్ చేస్తున్న క్రమంలో 2 దొంగలను పట్టుకొని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వారిలో రెడ్డబోయిన గణేష్, తండ్రి ఎర్రన్న, నడిపల్లికి చెందిన ఒక పాత దొంగ ఉన్నాడు. అదేవిధంగా నిమ్మలబోయిన సురేష్, కామారెడ్డి జిల్లాకు చెందిన వీరిద్దరూ ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసుకొని దానిలోనే భాగంగా ఏటీఎం దొంగతనానికి వచ్చిండ్రు. వీళ్ళు పాత నేరస్తులు. మోటార్ సైకిళ్ళు మరియు టెంపుల్ హుండీలు దొంగతనం చేసే క్రమంలో ఏటీఎం కూడా దొంగిలించే ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే డిచ్పల్లి పోలీసులు అప్రమత్తమై దొంగలను నేరం జరిగిన కొద్ది గంటల్లోనే పట్టుకొని కేసు ఛేదించడం జరిగింది. విచారణలో
ఈ ఇద్దరు నేరస్తులు జైల్లో పరిచయమైన తెలిసింది. వీళ్ళు గతంలో కామారెడ్డిలో, నిజామాబాద్లో మోటారు వాహనాల దొంగతనాల కేసులో జైలుకు వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఇద్దరు గత వారం రోజుల నుంచి 4 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినారు. వీరిపైన మొత్తం 8 కేసులలో ఇప్పుడు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ఏటీఎం కేసు నిన్న ఈ ఏటీఎం దొంగతనం కంటే ముందు మక్లూరు పోలీస్ స్టేషన్లోని వట్టెపల్లిలో ఒక టెంపుల్ దొంగతనము మరియు ఒక మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు. అదేవిధంగా ఇందల్వాయి మండలంలో కూడా ఒక టెంపుల్, ఒక ఇంట్లో కూడా దొంగతనం చేశారు. మొత్తం 8 కేసులలో వీళ్ళ దగ్గర నుంచి 12,000 రూపాయల నగదు. 7 అడుగులు వేసి 3 ముళ్ల బంధం ఏకమైంది ఈ జంట. తను చేసే పనులకు భర్త అడ్డంకిగా మారాడని భావించి హతమార్చిందని మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశారు. బీర్కూర్ మండలం దామరంచ శివారులో నాగారం గ్రామానికి చెందిన అమృతం విఠల్ దారుణ హత్యకు గురయ్యాడు. భార్య అమృతం కాసమని ప్రవర్తన నచ్చక భర్త అడ్డు వస్తున్నాడని భర్తను చంపినట్లు మృతుడి తమ్ముడు సాయిలు ఆరోపిస్తున్నారు. మృతుడు సోమేశ్వర గ్రామం నుండి నాగారం గ్రామానికి ఇళ్లరికం వెళ్లాడని చెప్పారు. మృతుని భార్య అమృతం కాసమని మరో ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తుంది. మృతుడికి 3 కూతుర్లు ఉన్నారు. వారిలో ఒక కూతురికి పెళ్లయిందని తెలిపారు. సోమేశ్వరం మా మేనమామ ఇంటికి మా తమ్ముని ఇల్లుతో పంపించాను. మా తమ్ముడికి 3 కూతుర్లు, ఒక కూతురు పెళ్లి అయింది. వేసే పని చేసి వస్తాడు, రాగా ఏదో కొద్దిగా పనంతా చేసి కొద్దిగా ఏదో వేసుకొని కళ్ళు తాగింటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏదో చిన్న చిన్న గొడవల అదొకటి రోజు నడిచినప్పుడు మేము కూడా మాట్లాడిన సంబంధించినాం, అంతా సెట్ చేసినాం. దేనికోసం ఆయన దగ్గర రాకపోవడం వల్ల, దూరం పెట్టడం వల్ల, బండికి అక్కడ తిరుగుతున్న వాళ్ళు ఎప్పుడు పోతారు, ఎందుకు పోతున్నాం గట్టిగా అడిగేలోపు అనుమానం వచ్చేసిందని. బంజారా లంబాడిగా పిలిచే మాతృభాషని గురుబోలి అని రాజ్యాంగంలోనికి 8వ షెడ్యూల్లో చేర్చాలని తీర్మానించడంపై బంజారా సంఘం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోనికి 8వ షెడ్యూల్లో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు చంద్రు నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని నీలకంఠ నగర్ లో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బంజారా కులస్తులు మాట్లాడుతూ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో బంజారాల మాతృభాషను గురుబోలి అని రాజ్యాంగంలోనికి 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినందుకు బంజారా సేవా సంఘం సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు బుక్య చంద్రు నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బజరత్ తుకారం నాయక్, శివాజీ నాయక్, రామారావు చౌహాన్, మోతీలాల్ నాయక్, రమేష్ రాథోడ్, చాదర్ నాయక్, మైపాల్ ముక్తా నాయక్ తదితరులు పాల్గొన్నారు. చంద్రు నాయక్, జిల్లా బంజారా సేవ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడిని నేను. మా జిల్లా కార్యవర్గ సభ్యులతో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశం ఉద్దేశం ఏంటంటే, నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున బంజారా లంబాడి మా వర్గానికి చెందినటువంటి మా బంజారా భాష, మా భాష అయినటువంటి గోర్ బోలి, ఈ బంజారా భాష గోర్ బోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని మేము గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి బంజారాల డిమాండ్ అయినటువంటి ఈ గోర్బోలి బంజారా భాషను గుర్తించాలని చెప్పేసి ఎన్నో రోజులతోని మా పోరాట ఫలితంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో గోర్బోలి భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ ద్వారా ప్రాణాలు కాపాడాల్సిన వైద్య వృత్తిలో ఉండి దౌర్జన్యంగా దుష్ప్రవర్తనగా వ్యవహరించిన ఆశా హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు అరుణజ్యోతి డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరుణజ్యోతి మాట్లాడుతూ ఆసుపత్రిలో చేరి వైద్య ఫీజు తగ్గింపు విషయం అడిగితే జర్నలిస్టును దూషించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
వివిధ గ్రామాల నుండి హాస్పిటల్లో చేరిన బాధితులకు అన్యాయం చేయడం, దాడులకు పాల్పడటం ఆశా హాస్పిటల్ కు పరిపాటిగా మారిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పనిచేసే సిబ్బందిని కేసులకు, ఫిర్యాదులకు వాడుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. జిల్లా వైద్య శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఆశా హాస్పిటల్ ను సీజ్ చేయాలన్నారు. ఆశా హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ బేషరతుగా దుర్భాషలాడిన మాటలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేని యెడల ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ తరపున హాస్పిటల్ ముందర నిరసన చేసి హాస్పిటల్ సీజ్ చేసే వరకు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎర్రం రాకేష్, జిల్లా ఉపాధ్యక్షుడు వేంపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి బాగయ్య శ్రీనివాస్, మండల అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, మండల మైనార్టీ అధ్యక్షుడు ఎండి మహబూబ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఇవాళ ఆర్మూర్ మరి ఆశా హాస్పిటల్ చంద్రశేఖర్ రెడ్డి మరి నువ్వు ఇట్లా ఒక డాక్టర్ అయ్యింది, ప్రాణాలను కాపాడే డాక్టరే ఇలా రౌడీయిజానికి పాల్పడ్డావంటే నీలో ఎంత దౌర్జన్యమని ప్రవర్తిస్తున్నావో ఒకసారి గుర్తుపెట్టుకో. ఎంతమంది దగ్గర ఫీజులు తీసుకున్నావు, ఏం చేసినావు, ఎంతమంది ప్రాణాలు పోయినాయో కూడా మేము అవి డేటా తీస్తాము. మరి ఇలా ఒక జర్నలిస్టు అడిగినందుకు ఆయన మీద వ్యతిరేకత మాట్లాడాడు, రౌడీ షీటర్ చేశాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను బెదిరించాడు. మానవత్వంగా ఒక గరీబు పేషెంట్ అడ్మిట్ అయ్యాడు, నువ్వు ఫస్ట్ 16,000 అని చెప్పేసి 35,000కు ఫీజు కట్టడం అని డిమాండ్ చేయడము, వాళ్ళ వేధింపులకు గురి చేయడము, మరి ఎంతవరకు కరెక్టు? ఒక జర్నలిస్టు మానవత ధర్మంతో తక్కువ చేయమన్నందుకు నువ్వు రౌడీ షీటర్ లాగా నీ మీద కేసు చేస్తాను, ఏం చేసుకుంటూ చేసుకోపో అని అంటున్నావు. ఇలా జర్నలిస్టులకే న్యాయం జరిగినప్పుడు వేరే సామాన్యమైనవాడికి ఎట్లా న్యాయం జరుగుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అట్లాగే కమ్మరపల్లి మంతెన వాళ్ళు కూడా ఎంత అవమానమైనో వాళ్ళ ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మరి ఈ వైద్య శాఖ జిల్లా డాక్టర్లు కూడా ఏం చేస్తున్నారో ఒకసారి తెలుసుకోవాలా. తెలుసుకొని హాస్పిటల్ తక్షణమే దాన్ని సీజ్ చేయాలని కూడా కోరుకుంటున్నాము. ఏ జర్నలిస్టుకి అయితే నువ్వు బెదిరించినావో, నువ్వు మధ్యలో ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మైనార్టీలు హాస్పిటల్ అందరు కూడా కంపౌండర్ పనిచేస్తారు, వాళ్ళని మధ్యలో పెట్టుకొని నువ్వు అట్రాసిటీ కేసులన్నీ బెదిరిస్తే ఎవరు భయపడరు, వాస్తవాలు చూస్తారు. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఎవిడెన్స్ లేదు, ఎవరి మీద కేసులు పెడతాంటే కూడా ఎవరు కూడా ఊరుకోరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష మహిళ నేను డిమాండ్ చేస్తున్నా, బేషరతుగా నువ్వు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పకపోతే నీ హాస్పిటల్ ముందర కూడా నిరసన చేస్తాము. నీ హాస్పిటల్ సీల్ చేసేంత వరకు కూడా మేము పోరాడతామని ఈ సందర్భంగా గత ఎన్నో సంవత్సరాలుగా ఓవర్ టైం జీతం లేకుండానే ఆర్టిజన్స్ కార్మికులతో వెట్టి చాకిరీ చేస్తున్న విద్యుత్ అధికారులు తీరు మారాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అధికారికి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఎస్సీకి ఆర్టిజన్ కార్మికుల సమస్యల గురించి వినతి పత్రం అందజేశారు. అనంతరం సిఐటియు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ సర్కిల్ పరిధిలో ప్రతి సబ్ స్టేషన్ లో 4 ఆపరేటర్లు, 1 వాచ్మెన్ ఉండాలి. కానీ ఒక సబ్ స్టేషన్ లో 2 లేదా 3 విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మరియు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ చంద్రారెడ్డి, కంపెనీ అధ్యక్షులు ఆంజనేయులు, కంపెనీ సెక్రటరీ బొల్లి వెంకటరాజు, జగిత్యాల జిల్లా అధ్యక్షులు బుల్లెట్ ఆంజనేయులు, నిజామాబాద్ జిల్లా ఆర్టిజన్ నాయకులు గంగాధర్, జాదవ్, మురళి, థామస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ గారిని జేఏసీ ఆధ్వర్యంలో కలవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఉద్యోగుల సమస్యలు, ఆర్టిజన్ల సమస్యల మీద ఎస్సీ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశము ఆర్టిజన్లకు 10-15 డ్యూటీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక నెలలో దాదాపు ఎస్సీ గారిని కలవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఆర్టిజన్లకు 20 తారీఖు చెలో విద్యుత్ సౌదాకు వెళ్ళినటువంటి ఆర్టిజన్ల జీతాలు 9 రోజులు కడిగేయడం జరిగింది. ఆ జీతాల విషయంలో ఎస్సీ గారిని కలిసి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ
యూనియన్ ఆధ్వర్యంలో కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిజన్లకు ప్రతి నెల 15-14 డ్యూటీలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇట్లాంటి ఉద్యోగులకు 10 రోజులు మాత్రమే డ్యూటీలు ఇవ్వాలి, కానీ 15 రోజులు ఇస్తూ ఈ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. కాబట్టి ఎస్సీ గారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎస్సీ గారు సానుకూలంగా స్పందిస్తూ వచ్చే నెల 10 తారీఖు లోపు ఈ సమస్యను. ఆర్మూర్ డివిజన్ లో సన్నరకం వరి పంట సాగు పెరిగిందని వ్యవసాయ అధికారి హరికృష్ణ తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. ఆర్మూర్ మండలంలో 13,000 ఎకరాలలో వరి సాగు అవుతోందని మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ అన్నారు. శనివారం ఆయన ఆర్మూర్ పట్టణంలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సుమారు 10,500 ఎకరాలలో ఆయా గ్రామాల రైతులు సన్నాలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం బోనస్ ఇవ్వడం వల్ల సన్నాల సాగు పెరిగిందన్నారు. ఆర్మూర్ మండలంలో లిఫ్ట్లు ఉండడం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి లేదన్నారు. ఆర్మూర్ మండల వ్యవసాయ అధికారిని పంటల పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే ఆర్మూర్ మండలంలో 13,000 ఎకరాలలో వరి సాగవుతుంది. ఇందులో సుమారుగా 10,500 ఎకరాల వరకు మనకు సన్నాలే సాగు అనేది జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ బోనస్ ఇవ్వడం వల్ల సన్నాల సాగు అనేది పెరగడం జరిగింది. ఇప్పుడు మన మండలంలో కనుక చూసుకున్నట్టయితే మన అదృష్టవశాత్తు మన దగ్గర లిఫ్ట్లు ఇవి ఉండడం వల్ల పంటలు ఎండిపోవడం అట్లాంటివి ఏం జరగట్లేదు. కొద్దిగా మనకు ఒక చేపూరు విలేజ్లో ఒక తూమ్ కింద కొద్దిగా ఎండిపోవడం అనేది ఒక వారం 3 రోజుల క్రితం నోటీస్ చేయడం జరిగింది. తర్వాత ఆ తూమ్ కనుక రిపేర్ చేసిన తర్వాత అది కూడా మళ్ళీ నార్మల్గా రికవర్ అవ్వడం కూడా జరిగింది. అలాగే ఇతరత్ర పంటలు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు సజ్జలు కానీ నువ్వులు కానీ పసుపు తీసిన తర్వాత వేయడం జరుగుతుంది. కూరగాయలు అధికంగా సాగు చేయడం జరుగుతుంది. ఎటువంటి పంటలకు కానీ ఇబ్బంది అయితే లేదు. త్వరలోనే ఒక 15 రోజుల తర్వాత ఎంఎస్పి ఆపరేషన్స్ కూడా మొదలవుతాయి. కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము అన్ని మండలంలో 22 కొనుగోలు కేంద్రాలకు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. పిఎస్సిఎస్ వారి ఆధ్వర్యంలో మా ఏఈఓలు సర్టిఫికేషన్ ఇచ్చి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వరిని కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది ఎంఎస్పి ఆపరేషన్స్కి. ఇది ఈ ఆర్మూర్ పట్టణంలో పలు అక్రమాలు జరిగాయని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మందుల బాలు ఆరోపించారు. రంజాన్ పండుగ సందర్భంగా 10 లక్షల రూపాయల మొరంతో రోడ్లు మరమ్మతులు, తై బజార్ పాత బకాయిలు రికవరీపై వివరణ కోరారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మందుల బాలు ఆధ్వర్యంలో బల్దియాలో జరిగిన అక్రమాలపై మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు మందుల బాలు మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో రోడ్ల మరమ్మతుల కొరకు 10 లక్షల రూపాయల మొరం వేస్తున్నామని చెప్పి ప్రైవేట్ స్థలాల్లో ప్రైవేట్ వెంచర్లో మొరం తరలిస్తూ అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. గడిచిన వర్షాకాలంలో అనేక కాలనీలో రోడ్లు ప్రజలు నడవలేని స్థితిలో ఉన్నాయని, ప్రజలు ఎన్నో వినతులు ఇచ్చి రోడ్లకు మొరం వేసి మరమ్మతులు చేయాలని కోరినప్పటికీ చేయని మున్సిపల్ అధికారులు ఇప్పుడు రంజాన్ పండుగ సందర్భంగా 10 లక్షల రూపాయలతో మొరం అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పాన్సిను, దొండి ప్రకాష్, గూగులో తిరుపతి నాయక్, కందేశ్ ప్రశాంత్, బండ్లపల్లి నర్సారెడ్డి, ప్రసన్నగౌడ్, కొడియాల సుధాకర్, బాసెట్టి రాజ్ కుమార్, గోపి, నవీన్, సతీష్, నూనె శ్రీనివాస్, కృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ని కలవడం జరిగింది. వారికి విన్నవించుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్లీగా రంజాన్ సిచ్యువేషన్స్ని బట్టి ఒక 10 లక్షల రూపాయల మొరాన్ని అక్కడక్కడ వేశామని చెప్పేసి చెప్తున్నారు. విషయానికి వస్తే 10 లక్షల మొరం అంత అమౌంట్ని దీనికి వెచ్చించడం అనేది ఒక విడ్డూరం. ఎందుకంటున్నామంటే మనకి మిగిలిన జనాభా ప్రాతిపదికన పట్టుకున్నా కానీ, ఇంకే అవసరాల నిమిత్తం పట్టుకున్నా కానీ, మన చిన్న చిన్న పండుగలకి గుళ్ళ దగ్గర గుంతలు పడుతున్నాయి నాయన అని చెప్పేసి మున్సిపాలిటీ ఆఫీస్ తిరిగితే ఒక్కళ్ళు కూడా పట్టించుకోరు. వీళ్ళు ఒక్క విషయం అడిగినా అడగకున్నా కానీ డైరెక్ట్ జనరల్ బడ్జెట్టో ఏ బడ్జెట్టో డైరెక్ట్ 10 లక్షల మొరము ఏ గుట్టను కొట్టో తీసుకొచ్చి వితౌట్ వేబుల్స్ ఎట్లా చేసిరో కానీ ఏడబడితే అడగొట్టి పెట్టిర్రు. మా కార్యకర్తలు కూడా దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టిర్రు. దృష్టి పెట్టిన విషయం ఏంటంటే ఓపెన్ ప్లాట్, ఒక వెంచర్ ఉన్న దగ్గర అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళయా మరెవరికి తలొగ్గా ఆ వెంచర్లలో కూడా మొరాలు కొట్టిన దాఖలాలు ఉన్నాయంట. సో ఇటువంటి పరిస్థితులు అవుతున్నాయి. ఈ బడ్జెట్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేనేమన్నంటే ఓకే, ఇప్పుడు మీరు ఈ 10 లక్షల మొరాన్ని వెచ్చిచ్చిర్రు. రానున్న రోజులలో రేపు ఉగాది పండుగ ఉన్నది,
శ్రీరామనవమి ఉన్నది, హనుమాన్ జయంతి ఉంది. మాకెందుకంటే హనుమాన్ జయంతికి అక్కడ రెడ్ చరణ్ మన దగ్గర అంత దూరంలో ఉంటుంది, రోడ్ ఫెసిలిటీ కట్ట దగ్గర కూడా కరెక్ట్ ఉన్నది. దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి కమిషనర్ గారు. మేము కూడా అప్పుడు ఖచ్చితంగా క్లియర్గా వివరాలతో సహా జిల్లా కేంద్రంలో దుబ్బా ప్రాంతంలోని 38వ డివిజన్ కాలనీలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పాల్గొన్నారు. 38వ డివిజన్ కాలనీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జావీద్ అక్రమ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తాహిర్ మాట్లాడుతూ ముస్లింలు అత్యంత పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్, జావీద్ అక్రమ్, మాజీ కార్పొరేటర్ దారం సాయిలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎజాజ్, శరత్ మరియు మైనార్టీ సోదరులు, సోదరీమణులు, కాలనీవాసులు ఈ ఇఫ్తార్ విందులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల మాధవి పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులకు అమ్మ చేతి వంట రుచి చూపించేందుకే ప్రతి ఏటా ఈ ఆహార ఉత్సవం నిర్వహిస్తామని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి అని ఓ సినిమా పాటను మైమరిచే విధంగా 118 రకాల తినుబండారాలను, సాంప్రదాయ వంటకాలను ఎడపల్లి మండల కేంద్రంలోని మాధవి పాఠశాల విద్యార్థులు ప్రదర్శించారు. జంక్ ఫుడ్ ను తింటూ పోషకాహారాలు ఉన్న ఆధునిక సాంప్రదాయ తినుబండారాలను, వంటకాలను మర్చిపోతున్న తరుణంలో అమ్మ చేతి వంట అనే కార్యక్రమాన్ని ప్రతి ఏటా పాఠశాలలో నిర్వహించుకోవడం జరుగుతుందని ప్రధాన ఉపాధ్యాయులు మాధవి సురేష్ తెలిపారు. ఆహార ఉత్సవం విద్యార్థుల ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. అనంతరం ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొన్న విద్యార్థుల వద్దనే పాఠశాల విద్యార్థులు ఆధునిక సాంప్రదాయ తినుబండారాలను కొనుగోలు చేశారని, ఇలా చేయడం మూలంగా విద్యార్థులు క్రయ విక్రయాల పట్ల అవగాహన కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మన మాధవి పాఠశాల లోపల ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిజంగా విద్యార్థులందరూ కూడా 118 వంటకాలు రెడీ చేసుకోవడం రావడం జరిగింది. ఎంతో ఉత్సాహంతో మరి ప్రోత్సహించినటువంటి క్లాస్ టీచర్సు మరియు మెయిన్ ఈ కార్యక్రమం లోపల ప్రముఖ పాత్ర వహించినటువంటి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం జరుపుకుంటున్నామండి. మరి ఈరోజు అమ్మ చేతి వంట అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం మేము. ఎందుకంటే బయట షాపులలో పిల్లలందరూ రోజు కొనుక్కొని తింటున్నారు. మరి ఆ వంటకాల కంటే ఈరోజు మనం ఇంట్లో తయారు చేసుకొని పిల్లలందరూ అంటే సేల్ చేయడం, ఎట్లా అమ్మడము, ఎట్లా కొనుక్కోవడం అనే పద్ధతి ఇక్కడ నేర్చుకుంటారు. మరి దాని గురించి ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలకు ప్రాధాన్యత కల్పించింది బీఆర్ఎస్ఏ. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత స్పష్టం. శనివారం అమావాస్య అష్టముఖి పుష్కరిణికి పోటెత్తిన భక్తజనం. పుణ్య స్నానాలు ఆచరించి పూజలు చేసిన జనం. రాష్ట్ర బడ్జెట్ లో కాంగ్రెస్ నిజ స్వరూపం. ఇచ్చిన హామీలకు పొంతనలేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం. బీసీల కోటా కింద మైనార్టీలకు గుర్తింపు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ పార్టీలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. వేసవిలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.